హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను మీ మోనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు విష్ణు శర్మ రాకుమారులు లౌక్యము నేర్పించుతా ఎలా నేర్పిస్తున్నారో విందాం. ఓకేనా. ఒక శుభదివనమున వర్జములో దుర్ముహూర్తములో యత్యాదులు లేని శుభగడియలో మంచి లగ్నమునందు రాకుమారులకు లోకజ్ఞాన బోధన ఆరంభించినారు. ఆశ్చర్యపోయినారు. రాజపుత్రులు పలక బలము గలవా అని పద్యంలో వెల్లవేయుట వప్పగించుట గాని గ్రంథ పరిశీలనములు గరుడ సేవలు గాని అటువంటివి ఏమియను లేకుండా గాని కథలు చెప్పుచున్నట్లుగా ఆరంభమైన విష్ణు శర్మ యొక్క బోధన ధోరణి రాజవాడి పిల్లలకు చాలా ఆనందము కలగజేసినది. విష్ణు శర్మ చెప్పినాడు. ఓ యువరాజులారా, మీరు కొంచెము శ్రద్ధ చూపినా చాలును. అవసరమైన తెలివితేటలన్నీ కలుగు రీతిగా నా బోధనము కొనసాగించదను. మనిషికి తెలివి ముఖ్యము. ఈ తెలివిని రాజకీయములో, మంత్రాంగమునియో, ఇతర వ్యవహారంలో లౌక్యము అని చెప్పినాడు. అప్పుడు అనియు అందరు అట్టి మేధశక్తి గలవాడిని మేధావులనియో బుద్ధిమంతులనియో చెప్పుచుండెను. బుద్ధిమంతులు మంచి స్నేహితులను సంపాదించవలెను. దాని వలన ఆ మిత్రులు అవసర సమయంలో మరి ఒకరికొకరు సహాయం చేసుకొని మంచి లాభము పొందుదను. మంచి స్నేహితులు లేని వారి జీవితము కష్టభూయిస్తము అగును. కావున మనము ముందుగా మంచి స్నేహితులను పొందవలెను. పూర్వము ఒక కాకి, ఎలుక, తాబేలు, లేడి ఈ నలుగురు చాలా స్నేహముగా నుండి ఒకరికొకరు సహారించుకొనుచు ఎన్నో మంచి ఫలితంలో సాధించినవి అని విష్ణుకు శర్మ చెప్పినవి విని ఆ బాలరాజులు విస్మమయ్యను చెందినవారు. కాకి, ఎలుక ఇవి కూడా స్నేహములు చేయున అసలు అవి నాలుగును ఎట్లు కలిసి ఏమి సాధించినవి దయచేసి కథను చెప్పండి అని అడిగారు. ఆ విధముగా రాకుమారులచే కథ చెప్పమని అడిగించుకొనిన వాడైన విష్ణు శర్మ సర్వకాల సర్వవ్యస్తయందున మానవులందరికీ అత్యంత ఉపయోగకరమైన లోకజ్ఞానము కలిగించిన యాగు పంచతంత్రం అను దివ్య పాఠము ఉపదేశించిన ఓం పదముగా మిత్రలాభం గురించి చెప్పసాగినారు. మిత్రలాభం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.